నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలివేషన్ గురించి. ఈ మధ్యకాలంలో చాలామంది బిల్డింగ్ కట్టడమే ఎంత శ్రద్ధ చూపిస్తారో బిల్డింగ్ అందంగా కనబడడానికి కూడా ఎలివేషన్ మీద చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారు. అది మంచి పరిణామమే. ఒక ఇల్లు అందంగా ఉంటే అది చూడడానికి బ్యూటిఫుల్గా ఉండడం కాకుండా ఒక పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అది మంచి ఆలోచననే. కాకపోతే ఎలివేషన్ పేరిట చాలామంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు. దానివల్ల వాస్తులోపం జరిగి నష్టం జరుగుతూ ఉంది. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసినప్పుడు అప్పటికే కొందరు ఇష్టం వచ్చిన రీతిలో ఎలివేషన్స్ ఏర్పాటు చేసుకొని అందులో సరైన ఫలితం రాక మనల్ని విజిట్కి పిలిస్తే మనం వెళ్ళి చూస్తే ఏంటంటే కంప్లీట్ ఎలివేషన్ను ఇష్టం వచ్చిన దిక్కు పెంచి ఆ విధమైన లోపంతో ఆ ఇంట నష్టం జరుగుతుంది. అంటే ఇల్లు మొత్తం చక్కగా వాస్తుకు అనుకూలంగా మంచిగా ఒక వాస్తు అడ్వైజర్ను పిలిపించి వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకున్నా కూడా ఆ ఎలివేషన్ అనేది చివరికి వచ్చేసరికి ఇంజనీర్ చెప్పిండను, ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్లో అది అట్లా ఉంది అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు కడతా ఉన్నారు. చివరికి వచ్చేసరికి వాస్తు అడ్వైజర్ను పక్కన పెడతా ఉన్నారు. ఆ చివర చేసే మిస్టేకు ఈ ఇల్లు మొత్తం మనం వాస్తుకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నా కూడా ఆ చివరికి ఏదైతే ఎలివేషన్ రూపంలో మిస్టేక్ చేస్తారో అది మనం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతూ ఉంది. అంటే అంత చక్కగా వాస్తుకు అనుకూలంగా డే 1 రోజు నుంచి మనం అన్ని పారామీటర్స్ ఉపయోగించి ఇల్లు కట్టి కూడా చివరికి వచ్చిన తర్వాత ఎలివేషన్ పేరిట ఇష్టం ఉన్నట్టు చేసి నష్టం చేసుకుంటా ఉన్నారు. అట్లా చేసుకోవద్దు. మీరు నా వీడియో చూసే ఏ ఒక్కరు కూడా ఎలివేషన్ పేరిట వాస్తులోపం చేసుకోవద్దు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. విన్నారా? అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి. ఎలివేషన్ పేరిట ఫీల్డ్ మీద పోయినప్పుడు ఎలాంటి మిస్టేక్ జరుగుతూ ఉన్నాయి, అలాంటి మిస్టేక్ లేకుండా చక్కగా వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నట్లయితే 100% లాభం జరుగుతుంది. మనం అంటే ఇంటి కన్స్ట్రక్షన్ మీద పెట్టే వాస్తు ఫోకస్ అనేది ఎలివేషన్ దగ్గరకు వచ్చేసరికి దాని మీద వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది. మనము ఒక ఇంటి నిర్మాణము ఇలా ఒక కన్స్ట్రక్షను స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు మనకి ఇది ఈస్టు, నార్త్, వెస్ట్, సౌత్. ఇక్కడ మనం జనరల్గా ఏం చెప్తా ఉన్నాం, మనం ఒక ఇంటికి ఆగ్నేయంలో ఈ విధంగా మెట్లు లేదంటే వాయువ్యంలో ఈ విధంగా మెట్లు, ఇది మంచి రిజల్ట్ ఇస్తున్నాయి, మంచి అనుకూల ఫలితం ఉంటుందని నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. జనరల్గా అంటే సరే మీకు ఏ వైపు రోడ్ ఉండి ఏ వైపు మెట్లు ఉన్నా సరే ఈ విధంగా మనకు ప్యారలల్గా బాల్కనీ కూడా ఉంటుంది కదా, ఇటు ఈశాన్యం ఈ విధంగా ఉన్న ఇంటికి అది ఏ వైపు రోడ్ ఉన్నా సరే అందరు ఏం చేస్తామన్నాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈస్ట్ రోడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది నార్త్ రోడ్ ఉన్నా సరే, అది నార్త్ రోడ్ ఉన్నా లేకపోతే వెస్ట్ రోడ్ ఉన్నా సరే, ఏ వైపు రోడ్ ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలని నేను పదే పదే చెప్తా ఉంటా. అది మొదటి నియమము. ఇంకో విషయం ఏంటంటే ఎలివేషన్లో ఎక్కడ మిస్టేక్ చేస్తుందంటే అందరూ మ్యాక్సిమం మనం వెళ్ళి చూస్తే ఎక్కడైతే మెట్లు ఉంటాయో ఈ మెట్ల కింద కంప్లీట్గా భూమి మీదకి వెళ్ళి గోడ పెడతా ఉన్నారు. మెట్లు అది ఏ వైపు మెట్లున్నా సరే, అది ఉత్తరం వైపు మెట్లు ఉండని, ఉత్తర వైపు ఉన్న ఆగ్నేయంలో ఉన్న నైరుతుల మెట్లున్నా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, మెట్ల కింద సపోర్ట్ భూమి మీదకి వెళ్ళే గోడ పెట్టి కంటిన్యూ పైదాకా తీసుకుంటా ఉన్నారు. అట్లా ఏ వరకు ఏమవుతుంది, మనం ఇల్లు అనేది భూమి మీద దాకా గోడ పెట్టినప్పుడు ఈ విధంగా గోడ కంటిన్యూ పెట్టినప్పుడు తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం దీనికి ప్యారలల్గా ఇటు ఒక వాల్ పెట్టి ఇక్కడ ఒక మళ్ళీ మనం డమ్మీ పిల్లర్ వేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ. మనము ఏదైతే మెట్లు అనేది క్యాంటిలివర్ బీమ్ మీదనే మనం ల్యాండ్ అయ్యి యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఏ విధమైన వాస్తులోపం ఉండదు. ఎప్పుడైతే ఆ మెట్లకు సపోర్ట్గా భూమి మీద నుంచే ఎలివేషన్ ఏర్పాటు చేసినప్పుడు అది తూర్పు ఆగ్నేయ పెంపు అవుతుంది. అది ఉత్తర వాయువ్యమైనా సరే ఎప్పుడు కూడా భూమి మీద నుంచి కంటిన్యూ వాల్ పెడితే దానికి ప్యారలల్గా ఇక్కడ మనం ఒక పిల్లరు, ఇక్కడ ఒక వాలు ఇది ఏర్పాటు చేసుకున్నప్పుడే మనకి ఈ డయాగ్నల్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఈ డయాగ్నల్ అనేది అప్పుడు ఈ లాస్ట్ దాకా గోడ ఉంటుంది కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాంటిలివర్ బీమ్ కాకుండా భూమి మీదనే గోడ అనుకోండి, ఈ ఏమవుతుంది దక్షిణం గోడ అనేది 50 ఫీట్లు అయితే ఇక్కడ ఉత్తర వైపు వచ్చేసరికి ఇక్కడికే ఎండ్ అయిపోతుంది కదా ఈశాన్యం పిల్లర్ వరకే. అప్పుడు ఇది ఒక 40 ఫీట్లు అయితే ఇది 50 ఫీట్లు అవుతుంది. అప్పుడు మన డయాగ్నల్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి దీనికి ప్యారలల్గా మనం ఇక్కడ దాకా పిల్లరు లేదంటే దీనికి సమానంగా వాయువ్యంలో మెట్లు ఉన్నప్పుడు దీనికి ఇక్కడ దాకా పిల్లర్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అట్లా వద్దు అనుకుంటే ఏంటంటే మీరు జస్ట్ మెట్ల మీద ఓన్లీ స్టీల్ రైలింగు ఏదైనా డిజైన్ లాంటిదే పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకోవాలి. అది గ్లాస్ రైలింగ్ కానీ స్టీల్ రైలింగ్ కానీ ఎప్పుడు కానీ మెట్ల మీద మొత్తం ప్యాక్ చేసుకోవద్దు. అందులో ముఖ్యంగా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తూర్పు రోడో ఉత్తరం రోడో ఉన్నప్పుడు ఎలివేషన్ పేరిట కంప్లీట్ వాల్ పరద లాంటిది గోడ పెట్టేసి మొత్తం పరదతో క్లోజ్ చేస్తూ ఉన్నారు.
ఈస్ట్ దిక్కు అయితే అసలు సన్ రైజ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం ఈస్ట్కు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఈస్ట్ రోడ్డు తీసుకుంటాం. ఆ సన్ రైజ్ కిచెన్లకు రాకుండా మొత్తం ఎలివేషన్ పేరిట కంప్లీట్ ప్యాక్ చేస్తూ ఉన్నారు. సరే ప్యాక్ చేస్తూ ఉన్నారు అంటే అది భూమి మీద నుంచే కంటిన్యూగా మెట్ల కింద భూమి మీదకి వెళ్ళి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అప్పుడు తూర్పు ఆగ్నేయ పెంపు ఇంటి మొత్తానికి పెరిగిన దోషం అవుతుంది. దానివల్ల ఆగ్నేయ లోపం అనేది ఈ ఇంట్లో మనం అనుభవించడం అనేది జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఉత్తరం రోడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్ మెట్లు కనబడకుండా భూమి మీదకి వెళ్ళే పరద కూడా పైదాకా తీసుకుంటా ఉన్నారు. దానివల్ల కూడా మనకు పెద్ద వాస్తు లాభం ఏమి ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే దక్షిణం రోడో పడమర రోడో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ విధంగా కంప్లీట్ ప్యాక్ చేసి ఎలివేషన్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏముండదు. వినరా? అంటే బరువైన ఎలివేషన్స్ అన్నీ దక్షిణము పడమర రోడ్డు ఉన్నప్పుడే ఉండాలి తప్ప తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు వైపు మనం కనుక మెట్లుండి అటు ఎలివేషన్ చేసుకున్నప్పుడు లైట్ వెయిట్గా ఎలాంటి బరువు లేకుండా కంప్లీట్ క్లోజ్ చేసి కాకుండా దీని మీద మనం జస్ట్ స్టీల్ రైలింగ్ వేసి మాత్రమే ఇటు సైడ్ అయినా సరే ఉత్తర వాయువ్యం అయినా సరే తూర్పు ఆగ్నేయం అయినా సరే స్టీల్ రైలింగ్ మీదనే మనం ఎలివేషన్ అనేది చేసుకోవాలి. లేదంటే గ్లాస్ రైలింగ్, అంతే తప్ప భూమి మీదకి వెళ్ళి పెట్టద్దు. సరే అసలే భూమి మీదకి వెళ్ళి ఏర్పాటు చేస్తానంటే దీనికే గేట్ పెడతా ఉన్నారు ఇక్కడే. అంటే కంప్లీట్ తూర్పు కాంపౌండ్కు అంటుపెట్టి మెట్ల మీదకి వెళ్ళి కంప్లీట్ ఎలివేషన్. అప్పుడు ఏమవుతుంది? తూర్పు ఆగ్నేయం మూసుకున్న దోషం అవుతుంది, ప్లస్ తూర్పు ఆగ్నేయం పెంచుకున్న దోషం అవుతుంది. ఈ 2 రకాల నష్టం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కానీ మనకు మెట్లు ఎక్కడి దాకా వచ్చినాయో మెట్లకున్న కాంపౌండ్ వాల్కు మధ్యలో కంపల్సరీ గ్యాప్ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం ఎప్పుడు ఇట్లా పడమర కాంపౌండ్ వాల్ మనం ఏర్పాటు చేసుకొని ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ 2 ఫీట్ల కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకుంటాము. తూర్పుకి వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా గ్యాప్ విడిచిపెట్టకుండా ఈ మెట్ల కోసం ఏదైతే 6 ఫీట్లో 7 ఫీట్లో ఉంటుందో అదే ఖాళీ స్థలం కింద కౌంట్ అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ అట్లా కాదు. ఎక్కడైతే మనకు మెట్లు వస్తాయో మెట్లకు కాంపౌండ్ వాళ్ళ మధ్యలో అది ఫీట్ ఉందా 2 ఫీట్లు ఉందా అది మాత్రమే, అంటే ఓపెన్ టు స్కై ఉన్నదే మనకు ఖాళీ స్థలం కింద కౌంట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మెట్ల తర్వాత కూడా పడమర ఖాళీ స్థలం కంటే ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. మినిమం కనీసం ఈ రెండింటి మధ్యలో ఎండా వాన పడేటట్టు గ్యాప్ అన్న కంపల్సరీ ఉండాలి. మెట్లకు అంటుపెట్టి దానికే కాంపౌండ్ వాల్ లాగా గేటు పెట్టేస్తూ ఉన్నారు చాలా వరకు. దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. ఏ వైపు అయినా సరే ఉత్తర వాయువ్యంలో మెట్లు ఉంటాయి, దీనికి సమానంగానే కాంపౌండ్ వాల్ తీసుకొని దీనికి సమానంగా ఇక్కడ గేటు పెడతా ఉన్నారు. ఈ విధంగా అంటే కంప్లీట్ వాయువ్య మూల మూసుకున్నట్టే. ఈ వాయువ్య మూల మూత ఈ దోషం అనేది ఉత్తర వాయువ్య లోపం ఈ ఇంట్లో ఉంటుంది. సేమ్ ఇక వేరే దిక్కు నైరుతిలో నీ మెట్లు వద్దని చెప్తా ఉన్నా, కానీ తప్పని పరిస్థితుల్లో కొందరు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. నైరుతిలో మెట్లుండి ఆ మెట్లు కాస్త కాంపౌండ్ వాళ్ళకు అంటుకొని ఏర్పాటు చేసుకున్నప్పుడు అయితే ఇంకింత తీవ్రమైన పరిణామాలు ఆ ఇంట్లో ఉంటాయి. అది దక్షిణ నైరుతి అయినా సరే పడమర నైరుతి అయినా సరే మెట్లకు అంటుపెట్టి కాంపౌండ్ వాళ్ళు గేటు గ్యాప్ లేకుండా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ ఆగ్నేయంలో మెట్లకు అంటుపెట్టి వాయువ్యంలో మెట్లకు అంటుపెట్టి కాంపౌండ్ వాల్ గేటు పెట్టుకున్న దానికంటే నైరుతిలో మెట్లకు అంటుపెట్టుకొని కాంపౌండ్ వాల్ గేటు పెట్టుకుని ఇంట్లో ఎక్కువ నష్టం జరుగుతుంది మనం ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా. కాబట్టి ఏ వైపు అయినా సరే మెట్లకు కాంపౌండ్ వాల్కు మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయండి మీరు ఏ ఎలివేషన్ పెట్టుకున్నా సరే. ఇది మొదటి నియమం. రెండో నియమం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఈ వాయువ్య పెంపుతో ఎలివేషన్ బయటికి డిజైన్ ఇవ్వడము, ఈ పడమర నైరుతి పెంపుతోని ఇక్కడ బాల్కనీ ఎలివేషన్ ఇవ్వడము, దక్షిణ నైరుతి పెంపుతోని ఎలివేషన్ ఇవ్వడము, ఈ తూర్పు ఆగ్నేయ పెంపుతోని ఎలివేషన్ ఇవ్వడం చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా ప్రాక్టికల్గా నష్టం జరుగుతుంది. ఎలివేషన్ పేరిట ఎట్టి పరిస్థితుల తూర్పు ఆగ్నేయ పెంపులు, ఉత్తర వాయువ్య పెంపులు, పడమర నైరుతి పెంపు, దక్షిణ నైరుతి పెంపు రూపంలో ఎలివేషను బాల్కనీలు ఇచ్చిన ఇండ్లలో కూడా నెగిటివ్ ఫలితాలు వ్యతిరేక రిజల్ట్ అనేది మనం ప్రాక్టికల్గా చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఒకవేళ ఎలివేషన్లో కొద్దిపాటి డిజైన్ పేరిట బయటికి రావాలి ఉన్న కన్స్ట్రక్షన్ కంటే అంటే ఓన్లీ దక్షిణాగ్నేయం వైపు కొంచెం పెరిగి ఉండొచ్చు, తూర్పు ఈశాన్యం వైపు కూడా పెరిగి ఉండొచ్చు, ఉత్తర ఈశాన్యం వైపు కూడా పెరిగి ఉండొచ్చు, పడమర వాయువ్యం వైపు పెరిగి ఉండొచ్చు. అంతే తప్ప ఈ మిగతా మూలలల్లో ఎలివేషన్ పేరిట బయటికి పెట్టి కొందరైతే బాల్కనీ ఇచ్చి నైరుతిలో బాల్కనీలు ఇచ్చి నైరుతిలో ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ప్రాక్టికల్గా నష్టం జరుగుతూ ఉంది. ఇల్లు మొత్తం వాస్తుకు అనుకూలంగా ఉండి కూడా ఒక్క బాల్కనీలు ఒక్క నైరుతి లోపంతో ఏర్పాటు చేసుకున్న ఎలివేషన్ల వల్ల నష్టం ప్రాక్టికల్గా కళ్ళతో చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎలివేషన్ పేరిట ఎట్టి పరిస్థితుల ఇష్టం ఉన్న దగ్గర పెంచి నష్టం జరగకుండా కాపాడుకోవాలని నా యొక్క విన్నపము. ఇంకో విషయం ఏంటంటే ఎలివేషన్ తీసుకొచ్చి కాంపౌండ్ వీలు కలుపుతూ ఉన్నారు. ఈ ఎలివేషన్స్ తీసుకొచ్చి అసలు కాంపౌండ్ వాళ్ళే మన ఇంటికి శ్రీరామ రక్ష అని చెప్తూ ఉంటా. అదే మనకు కంప్లీట్ ప్రొటెక్టివిటీ.
వినరా? అలా అంటే సరౌండింగ్ వాస్తు దోషం రాకుండా ఇంటికి శ్రీరామ రక్షణే కాంపౌండ్ వాల్. మళ్ళీ మన ఇంటి నుంచి వచ్చే ఎలివేషన్ తీసుకుపోయి కాంపౌండ్ వాల్, మెట్లు తీసుకుపోయి కాంపౌండ్ వాల్ మీద టచ్ చేసిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా లోపలికి వస్తుంది కదా. సింపుల్ లాజిక్ అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల మన ఎలివేషన్ డిజైన్ అనేది కాంపౌండ్ వాల్కు, గేటుకు కనెక్టివిటీ ఉన్న కాంపౌండ్ వాల్ మీద ఎట్టి పరిస్థితులు ఉండదు. అది ఏ వైపు రోడ్ ఉండి ఏ వైపు ఎలివేషన్ అయినా సరే మనం ఎట్టి పరిస్థితుల కాంపౌండ్ వాల్కు మన ఎలివేషన్ అనేది టచ్ కాకుండా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎలివేషన్ పేరిట ఈ ఈశాన్యంలో మొత్తం కటింగ్ పెడతా ఉన్నారు. డిజైన్ పేరిట ఆగ్నేయ పెంపు, వాయువ్య పెంపుతోని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది. ఇక్కడ ఈశాన్యము తగ్గించి ఇట్లా డిజైన్ పేరిట చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల ఈశాన్యం కటింగ్ పెట్టి ఎలివేషన్లు ఇవ్వకూడదు. వినరా? ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఎలివేషన్ పేరిట కంప్లీట్ ఈశాన్యంలో బరువేసి ఈశాన్యంలో మొత్తం పెద్ద రీపర్స్ లాంటి పెద్ద పెద్ద బరువైన కట్టడాలు, డిజైన్స్ పేరిట, పరగోల పేరిట ఈశాన్యంలో నిర్మాణం చేసి బయటికి అందం కనబడతాం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కూడా కంప్లీట్ ఇల్లు మొత్తానికి ఈశాన్యంలో బరువైన ఎలివేషన్స్, ఈశాన్యం ఆఫ్ రౌండ్తో ఎలివేషన్స్, ఈశాన్యం ఇట్లా కటింగ్, ఈశాన్య తెంపుతో ఎలివేషన్స్ కూడా మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. అంటే మనం డ్రోన్ కెమెరా నుంచి ఫోటో కొట్టినప్పుడు కంప్లీట్ ఎలివేషన్ కూడా కలిపి టోటల్ ఓవరాల్గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ కనబడాలి. కొంచెం ఈశాన్య వైపు బయటకు ఉన్నా సరే కానీ లోపలి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. స్లాబ్ లెవెల్ నేను అనేది కన్స్ట్రక్షన్ కాదు. స్లాబ్ అనేది కొంచెం ఈశాన్య వైపు పెరుగున్న అనుకూలంగానే ఉంటుంది. అంతే తప్ప ఈశాన్య తెంపుతోని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలివేషన్ డిజైన్లు వేసుకోవద్దు. ఈ మధ్యలో చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, ఎలివేషన్కు మేము దేవుళ్ళ ఫోటోలు, దేవుళ్ళ విగ్రహాలు, దేవుళ్ళ పటాలు లాంటివి ఆ దేవుళ్ళ డిజైన్స్ పెట్టుకోవచ్చా అని. యాక్చువల్గా చెప్పాలంటే ఇంటి లోపల పూజ గది ఏర్పాటు చేసుకునేది దేవుళ్ళ పటాలు కానీ, విగ్రహాలు కానీ, ఫొటోస్ కానీ పెట్టుకోవడానికి. మనం ఎలివేషన్కు వినాయకును లేకపోతే సరే మీకు నచ్చిన ఏ దేవుని పెట్టినా కూడా అది ఎండకెండి వానకు నాని దుమ్ము ధూళితోని అదొక నెగిటివ్ ఎనర్జీ. వీలైనంత వరకు ఎలివేషన్కు దేవుళ్ళ విగ్రహాలు పెట్టకపోవడమే మంచిది. ఏం పెట్టాలంటే మనం స్వస్తికు, ఓంకారము, ఇంకా వేరే మతాల వాళ్ళైతే 786 లాంటివి కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు సంఖ్యకు సంబంధించో లేకపోతే ఏదైనా సింబల్ లాంటివి పెట్టుకున్నప్పుడు దోషం ఏముండదు. కానీ స్వయంగా దేవుళ్ళ ఫోటోలు, దేవుళ్ళ ఆకృతికి సంబంధించి నిర్మాణాలు ఉన్నప్పుడు అది కొంత మైనసే. ఎందుకంటే ఈ వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఎలివేషన్కు నేను పలానా సాయిబాబాని పెట్టుకున్నా, పలానా వినాయకుని పెట్టుకున్నా సార్, పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. మనము భగవంతుడు అంటేనే ఒక భక్తితోని, ఒక శ్రద్ధతోని మనము ప్రేయర్ చేస్తూ ఉంటాము. అది మనం పూజ గదిలో పరమ పవిత్రంగానే ఉండాలి. బయట దుమ్ము ధూళి ఎండ వానకు మనం అట్లా ప్రొజెక్ట్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. కాబట్టి మీరు స్వస్తికు, ఓంకారం లాంటి అలాంటి సింబల్స్ మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. లేకపోతే ఫ్లవర్స్ లాంటి డిజైన్ పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉండే ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఏ మతం వాళ్ళైనా ఏ దేవుళ్ళైనా సరే అవి మనం ఎండకు ఎండే విధంగా, వానకు నానే విధంగా, దుమ్ము ధూళితో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోకపోతేనే మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.